అందరికీ నమస్కారం. ఈ మధ్య నేను నా భార్య కలిసి శ్రీరంగం టెంపుల్కి వెళ్ళామండి. తమిళనాడులో తిరుచి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. తమిళనాడులో సౌత్ తమిళనాడు అన్నమాట. చాలా ఎంతో ఎంతో ఇష్టమైనటువంటి శ్రీరంగనాథుని చూస్తున్నామని అక్కడ ఆండాలమ్మవారు ఆ రోజుల్లో అంటే కలియుగం మొదట్లోనంట జరిగింది. అప్పుడు ఆండాలమ్మవారు 30 పాసురాలు రాసి తిరుప్పావై అని చెప్పేసి ఇక్కడ కాత్యాయని అని పిలుస్తుంటారు, వ్రతం అని చెప్తారు. అక్కడ తిరుప్పావై వ్రతాన్ని చేసిందట. 30 రోజులు 30 పాసురాలు చదివి ఆవిడ స్వామిని ప్రసన్నం చేసుకొని స్వామిలో ఐక్యమైపోయిందని చెప్పి చాలా గొప్పగా ఉంటుంది శ్రీరంగం టెంపుల్. దాని కథ అంతా వేరు. శ్రీరాముల వారి యొక్క గర్భగుడిలో ఇంట్లో పూజింపబడేవారంట రంగనాథుడు. ఆయన నుంచి విభీషణుడు తీసుకువెళ్తూ అక్కడి నుంచి అయోధ్య నుంచి శ్రీలంకకి తీసుకువెళ్తూ కావేరీ నది ఒడ్డున తమిళనాడులో శ్రీరంగంలో వదిలేశాట. విగ్రహం అక్కడే ఉండిపోయింది అని చాలా అద్భుతాలు చెప్తారు. అక్కడ ఎన్నెన్నో మహత్యాలు జరిగాయి. కానీ ఈ స్టాలిన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్, వాళ్ళ యొక్క ఆదరణ లేక గుడి మొత్తం కూడా ఎన్నో మేళతాళాలతో ఎంతో అద్భుతంగా సందడిగా ఉండేదన్నమాట. జనాలు అసలు అక్కడ ప్రసాదం తినాలని మెయిన్గా చక్కెర పొంగలి, వేణు పొంగలి, మన పెరుగన్నం కానీ, సాంబార్ అన్నం కానీ, ఇంకా ఎన్నెన్నో ఐటమ్స్ స్వీట్స్ అన్నీ చాలా చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. అంతగా ఆశ పెట్టుకొని కొంచెం ఒక 4-5 సంవత్సరాలు అయింది నేను పోయి. ఇప్పుడు వెళ్ళేసరికి బాగా డిసప్పాయింట్ అయిపోయాయి అన్నమాట. అక్కడ ఉన్న ప్రభుత్వము కేవలం హిందూ మతం మీద కక్ష కట్టిందా అన్నట్టుగా వాళ్ళ కొడుకే ఈ స్టాలిన్ వాళ్ళే ఇటు ఒక సనాతన ధర్మం గురించి చెత్తగా టాపిక్ చేసి వదిలేశారు. కానీ హిందువులు ఊరుకుంటారా అండి? అలాగే మనం గుడికి వెళ్ళేసరికి అక్కడ సరైనటువంటి ఆదరణ లేదు, సరైనటువంటి పాలకం లేదు. ఇంకో విచిత్రం ఏంటంటే సెల్ ఫోన్ ఏదైతే ఉంటుందో, మొబైల్ ఫోన్ జనరల్గా ఏ గుళ్ళో అయినా సరే లోపలికి రానివ్వరండి. కానీ అక్కడ ఈసారి స్టాలిన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే గర్భగుడి దాకా తీసుకెళ్ళి మనం ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. అందరూ లైన్లో నిలబడి ఆ ఫోన్లో ఉన్న అడ్డమైన న్యూస్లు, చెత్త న్యూస్లు, ఎవరు గెలిచాడు ఎవడు ఓడాడు అవన్నీ ఈ టైంలో జరుగుతున్నాయి కదండి. అవన్నీ చూసుకుంటూ లైన్లో వస్తుంటే చాలా బాధేసింది. అసలు లైన్లో నిలబడినప్పుడు తిరుప్పావై చదువుకుంటూ విష్ణు సహస్రనామమో పురుష సూక్తమో ఎటువంటి హరినామ స్మరణమో చేసుకుంటూ దర్శనం చేయాల్సినటువంటి ప్రజలు ఇవాళ చేతిలో ఫోన్లు పెట్టుకొని ఆ ఫోన్లో ఏదేదో వింటూ చేస్తూ ఆ లైన్లో వస్తూ ఉంటే మనసుకు ఎంత బాధ అయిందంటే, ఎవరా మిమ్మల్ని సెల్ ఫోన్ లోపలికి తీసుకొచ్చాడు అని అందరూ సెల్ఫ్ ఫోన్లు దిగడం, సెల్ఫ్లో లైన్లో నిలబడుతూనే చాలా బాధేసిందండి. ఎందుకండి మనకు లేని పని తలకాయ నొప్పి? మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి? స్వామిని మనం వెళ్ళడానికి అంత దూరం వెళ్ళినప్పుడు స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఆయన దర్శనం చేయాలి. కానీ ఈ వెధవ గవర్నమెంట్ చేసినటువంటి దరిద్రపు రూల్స్ వల్ల గుడి యొక్క పవిత్రత మొత్తం పోయింది. అక్కడ ఈరోజు మనకు మంచి నైవేద్యం లేదు, స్వామి అలంకారం తగ్గింది, అన్ని రకాల సంగీతము, నాట్యము ఎన్నో అద్భుతంగా ఉండేటువంటి గుడి ఇవాళ చాలా నిరాధారణకు గురైందని చెప్పి చాలా బాధపడ్డానండి. ఇది నా అనుభవం మీకు ఇప్పుడు చెప్తున్నాను.